ఇంగ్లీష్లో మాట్లాడాలంటే భయమా? రండి కొన్ని సింపుల్ గ్రీటింగ్స్తో స్టార్ట్ చేద్దాం. చాలామంది తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్లో సంభాషణ ఎలా మొదలుపెట్టాలో కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. సో ఆ కాన్ఫిడెన్స్ కోసం మనం కొన్ని చాలా సింపుల్ గ్రీటింగ్స్ నేర్చుకుందాం. ఇదిగో చూడండి, ఉదయాన్నే ఇలా సింపుల్గా పలకరించుకోవచ్చు, గుడ్ మార్నింగ్ అని. టైంతో సంబంధం లేకుండా ఎప్పుడైనా గ్రీట్ చేయాలంటే హెలో వాడొచ్చు. సరే, మరి మొదటిసారి ఒకరిని కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి? ఇక్కడొక ముఖ్యమైన విషయం, నైస్ టు మీట్ యూ అనేది మొదటిసారి కలిసినప్పుడు మాత్రమే వాడాలి. దానికి రిప్లైగా నైస్ టు మీట్ యూ టూ అని చెప్తే సరిపోతుంది. ఇప్పుడు మన డైలీ రొటీన్ గురించి సింపుల్ ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఉదయం చేసే పనులని ఇలా సింపుల్ సెంటెన్సెస్లో చెప్పొచ్చు. ఈ వాక్యాలని రోజూ ప్రాక్టీస్ చేస్తే మాట్లాడే స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. సరే, మరి ఆఫీస్లో ఉపయోగపడే కొన్ని సింపుల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ చూద్దాం. హైదరాబాద్లో పనిచేస్తాను అనడం దగ్గర్నుంచి ఇంటికి వెళ్లే వరకు ఇలా చెప్పొచ్చు. ఈ వాక్యాలు ఆఫీస్ సంభాషణలకు చాలా హెల్ప్ అవుతాయి కదూ. సంభాషణ మొదలుపెట్టడానికి ప్రశ్నలు అడగడం చాలా మంచి పద్ధతి. చూడండి, ఇవన్నీ రోజూ వాడే ముఖ్యమైన ప్రశ్నలు. వీటితో ఈజీగా మాట్లాడొచ్చు. సరే, ఇంకా ప్రాక్టీస్ చేసే టైం వచ్చింది. ఈ వాక్యాలను గట్టిగా చెప్పండి. ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. నాతో పాటు రిపీట్ చేయండి. మరి వీటిలో ఏ వాక్యాన్ని మొదట ప్రాక్టీస్ చేయబోతున్నారు?